నియోజకవర్గంలో చాన్నాలుగా అంతర్గత విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. కానీ ఎన్నాళ్ళలా ఉంటాయి? అందుకే బర్స్ట్ అయిపోయిన గొడవలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. ఒక్కసారిగా భగ్గుమన్న రెండు వర్గాలు బాహాబాయికి దిగడం అధికార పార్టీలో కలకలం రేపుతోంది. ఇన్ఛార్జి మంత్రి ముందే అమీతుమీకి సిద్ధపడటం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఇంతకీ రూలింగ్ పార్టీని కలవర పెడుతున్న నియోజకవర్గం ఏది? అక్కడ అసలు ఏం జరుగుతోంది? భగ్గుమంటున్న బాన్సువాడ కాంగ్రెస్ వలస ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే. సీతక్క ముందే రెండు వర్గాల సిగపట్లు. గోచారంతో సై అంటున్న ఏనుగు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ కాంగ్రెస్ కలహాలకు కేరఫ్ గా మారిపోయింది. ఇద్దరు కీలక నేతల మధ్య పోరు అంతకంతకు మంటలు రాజేస్తుంది. అధిష్టానం ఎన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినా ఆ నిప్పు చెలరేగుతూనే ఉంది తప్ప చల్లారేలా కనిపించడం లేదు. అంతకు ముందు సంగతేమో గాని 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇక్కడి కాంగ్రెస్ లో కయ్యాలు మరింత ముదిరాయని చెప్పొచ్చు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్ కండువా వేసుకోవడంతో పొలిటికల్ సిచ్యువేషన్ ఒక్కసారిగా మారిపోయింది. ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి పోచారంతో సై అంటే సై అంటున్నారు. తాను ఓడినా పార్టీ అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలో అనధికారిక ఎమ్మెల్యేగా తన పెత్తనమే సాగుతుందని భావించిన రవీందర్ రెడ్డికి అధికార పార్టీలోకి వచ్చి ఊహించని షాక్ ఇచ్చారు సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి. అప్పటి నుంచి బాన్సువాడ కాంగ్రెస్ లో పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నట్లుగా మారింది పరిస్థితి. అసలే రగిలిపోతున్న ఈ రెండు వర్గాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. వాస్తవానికి ఇద్దరు నేతలు గతంలో ఒకే గొడుగు కింద పనిచేశారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఇద్దరిది గురు శిష్యుల బంధమని చెప్పుకునేవారు. కానీ ఆ తర్వాత ఈటల వెనకాలే బీఆర్ఎస్ ను వదిలి వెళ్లిపోయిన ఏనుగు రవీందర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి రవీందర్ రెడ్డిల మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది. ఇద్దరు వలస పక్షులే అయినా ఒకరు ముందు ఒకరు వెనక అన్నట్టుగా కాంగ్రెస్ లో చేరారు. అయితే బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కలిసి పనిచేసిన ఇద్దరు నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ లో మాత్రం అడుగడుగునా కలహించుకుంటున్నారు. ఎల్లారెడ్డికి చెందిన రవీందర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరి బాన్సువాడ టికెట్ దక్కించుకున్నారు. అప్పటి నుంచే అటు పోచారం ఇటు రవీందర్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇది ఎన్నికల వరకే అనుకుంటే ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఎన్నికల తర్వాత ఒకగూటి పక్షులుగా మారిన వైరం మాత్రం తగ్గలేదు. బీఆర్ఎస్ దోస్తులే కాబట్టి కాంగ్రెస్ లోను కలిసి సాగుతారని అంతా భావించారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. మాటల తూటాలు పేల్చుకున్న నేతలు పార్టీలో కలకలం సృష్టిస్తున్నారు. దీంతో అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే ఫైనల్ అని పెద్దలు తేల్చి చెప్పడంతో పోచారం వర్గీయులు సంతోషపడ్డారు. కరెక్టుగా ఇదే సమయంలో నాన్ లోకల్ రవీందర్ రెడ్డి బాన్సువాడలో రాజకీయం చేయొద్దంటూ పోచారం చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి. రవీందర్ రెడ్డి కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడంతో పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అప్పటి నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న బాన్సువాడ కాంగ్రెస్ ఇటీవల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పర్యటనలో భగ్గుమంది. స్థానికంగా చందూరు గ్రామ పంచాయతీ నూతన భవన కార్యక్రమంలో సీతక్కతో పాటు స్థానిక ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నేతగా ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. అయితే పంచాయతీ భవనంలోకి తమ నేత ఏనుగు రవీందర్ రెడ్డిని అనుమతించలేదంటూ అనుచరగణం ఆందోళనకు దిగారు. తరచూ ఇలాగే అవమానిస్తున్నారంటూ పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోచారం ఒక్కసారిగా ఏనుగు వర్గంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ గొడవంతా ఎక్కడో కాదు, మంత్రి సీతక్క సమక్షంలోనే జరిగింది. ఇరు వర్గాలను సముదాయించిన మంత్రి గ్రూపు తగదాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఇద్దరు నేతలకు పరోక్షంగా చురకలంటించారు సీతక్క. గ్రూపులను పక్కన పెట్టి అందర్నీ కలుపుకోవాలంటూ ఎమ్మెల్యే వర్గానికి హితబోధ చేసిన మంత్రి నీకు నాకు నచ్చిన వాణ్ణి కాదు, సమాజం మెచ్చిన నాయకుణ్ణి ముందుకు తీసుకుపోవాలంటూ ఏనుగు వర్గానికి తలంటినట్టు తెలుస్తోంది. కలిసికట్టుగా పనిచేయకపోతే స్థానిక ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారట మంత్రి. మరి సీతక్క నిర్దేశకత్వంలో అంతా కలిసిపోతారా, కలహాలు కొనసాగిస్తారా చూడాలి.